అలా ఇప్పుడు మనం చిన్నపడంగానే దేనికి ఎందుకు అవుతుంది హెల్మెట్ ఉన్నదనుకో మనకు ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్లో పోకండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, తాగి మాత్రం నడపకండి. తాగి నడిచి ఎందుకంటే మైండ్ మొత్తం అన్కాన్షియస్ మైండ్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది అవుతుంది కింద పడినప్పుడు. అట్లనే ఎవరైనా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డప్పుడు 1 గంట లోపు వాళ్ళని తరలించినట్లయితే మనకు వాళ్ళు బతికే ప్రమాదం జరగకుండా ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కూడా రామవీర్ అని చెప్పేసి ఒక బహుమతి ప్రకటించింది. కాబట్టి రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డప్పుడు వాళ్ళని తక్షణమే స్పందించి వాళ్లకు ఆ సమయంలో కనుక మన హాస్పిటల్కి చేరవేస్తే ఆ ఫ్యామిలీకి కానీ ఆ కుటుంబానికి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ 20,000 రూపాయల నగదు సాయం కూడా ప్రకటించింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఏంటంటే ఆ రోడ్డు మీద పోయేటప్పుడు నాకు ఎందుకు బాబు యాక్సిడెంట్ అయితే పట్టించుకుంటే అంటే ముందు నా డ్రీమ్ అనేది. ఇప్పుడు అట్లా లేదు. రోడ్డు మీద ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళ నుంచి గవర్నమెంట్ కూడా 20,000 రూపాయల పథకం ప్రకటించింది. కాబట్టి ఇదందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయమాకండి, మద్యం సేవించి వాహనం నడపకండి. అట్లనే ప్రయాణికులను ఆటోలలో మీ ఊర్లో కానీ ఎక్కడైనా ఎక్కువ మందిని ఎక్కిస్తుంటే జర మీరే వద్దని చెప్పాలి. ఎందుకంటే 10-12 మందిని ఎక్కించుకొని ఆటో క్లోజ్ అవ్వచ్చు. కాబట్టి లిమిటెడ్గా పోండి, ఒక 7-8 మంది ఎక్కించుకొని పోండి. కావాలంటే నెక్స్ట్ ఆటో పెట్టుకోండి. కానీ ఎక్కువ మంది 10-12 మంది పోతే మొన్న కూడా రావులపల్లిలో మన దగ్గర యాక్సిడెంట్ అయింది, 11 మందికి ఇబ్బంది అయింది, చిన్నపిల్లలకు 3 దెబ్బ అయింది. అతివేగంతో వెహికల్ నడిస్తే మొన్న 2 ప్రధానోపాధ్యాయులు 2 చనిపోయింది. ఇక్కడ ఈ మేడం కస్తూర్బా గాంధీలో పనిచేసి ఒక మేడం చనిపోయింది, ఇక్కడ అన్నారంలో పనిచేసి ఒక మేడం చనిపోయింది. 2 ఫ్యామిలీస్ ప్రాబ్లంగా పడిపోయింది. అర్రపల్లి నైట్ ఫారెస్ట్ అయింది, హెల్మెట్లు పెట్టుకోలేదు మేడం వాళ్ళు ఎవరు, 2 చనిపోయారు స్పాట్లో, 3 బాగా దెబ్బలేదు. కాబట్టి తొందరలో పోవద్దు, మెల్లగా చూసుకొని పోండి. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే అది మీకు సేఫ్, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్. కాబట్టి ఇదంతా గుర్తించాలి. ఓకేనా? థ్యాంక్ యూ.